నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న వంగలపూడి అనిత. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటిని విడుదల చేసిన హోంమంత్రి. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించడం లేదు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ట్రంప్ పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారంటూ ఫైర్. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. అనకాపల్లి జిల్లాలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హోంమంత్రి అనిత పర్యటించారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. తాండవ ఆయకట్టుపై ఎంతో మంది రైతులు ఆధారపడ్డారని చెప్పుకొచ్చారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. గత జగన్ ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ ను పట్టించుకోలేదని, కనీసం గేట్లు మరమ్మతులు కూడా చేయలేదని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులు చేయించారని తెలిపారు. ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయాధారిత కాలువలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సాగు నీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడే నేను అడిగాను ఇరిగేషన్ ఆఫీసర్ కి, ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా, ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు పనిచేయడం. దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్లు పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిట్ మొత్తం తీసేమమ్మా, ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది గనక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. ఏదైనా రైతుకి అదే కదా, సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి. పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు, మొన్ననే ఆగస్టు 2వ తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపిన డబ్బులు కూడా మీ అందరికి కూడా వచ్చినాయి. చెప్పింది చెప్పినట్టుగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ని చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడిపోతున్నారో ప్రస్తుతం ఓ చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలు చూస్తేనే అర్థమవుతుందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడి చేసిన ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్టు చేయలేదని, తప్పుడు ఫిర్యాదుతో తిరిగి వైసీపీ పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించడం లేదని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. వేల్పుల రామలింగారెడ్డి, వెంకటాద్రి రెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారు. స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు, దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు. చర్య తీసుకోమని పదే పదే స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగినాయి, కంప్లైంట్ ఇచ్చింది. ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ 6వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా, ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా FIR నంబర్ 455 కంప్లైంట్ ఇచ్చినట్లు వేల్పుల రామలింగారెడ్డి గారు, వెంకటాద్రి రెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ని కులం పేరుతో దూషించినట్లు, ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి, ఎస్సీలకు ఆత్మ గౌరవం ఉండాలి, వారు పూర్తిగా సంరక్షించబడాలి అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి, ఆయనతో పాటు గాయపడిన వేల్పుల రామలింగారెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి తలలు పగిలిపోయి గాయాలైతే, క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య. అసలు ఈ ప్రపంచంలో కాదు, భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గం పనిచేయడు. మన హయాంలో మనం బ్రతికున్నప్పుడు మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం, కానీ ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం. బాధితుల మీద ఎవరైనా SC/ST అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు. ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో బై ఎన్నికలలో ఒక పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్ కు, ఒంటిమిట్ట జడ్పీటీసీ సెగ్మెంట్ మీద ఏమిటి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం కావాలి ఈయనకి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధిపత్య రాజకీయాలను ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. నిన్ను పులివెందుల జడ్పీటీసీని కూడా మేము ఓడించుతాం అని అంటున్నాడు. రైట్, మంచిది, మాకేం అభ్యంతరంలా. ప్రజాస్వామ్యంలో నిజంగానే ఆ పులివెందుల సెగ్మెంట్లలో, ఆ పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడితే, మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపి గెలిస్తే మనం హర్షించవచ్చు. ఇప్పుడు ఎన్నికలు ఎవరు చేస్తున్నారండి? ఎన్నికలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి కాదు మిత్రులారా. ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి, పోలీస్ యంత్రాంగానికి జరుగుతుంది. ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సంఘంతో జరుగుతుంది. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్సీకి గాయాలైనాయా, చెయ్యి ఊడిపోయేటట్టుగా కొట్టారయ్యా, కారును పగలగొట్టారయ్యా, పోలీసులు దగ్గరుండి మరీ దాడి జరిపించారయ్యా, పెట్రోల్ పోసి తగలబెట్టబోయారా అంటే, ఈ ముద్దు నిద్రపోతున్న ఎన్నికల సంఘం ఒక్క చర్య తీసుకుందా అని అడుగుతున్నాం. అరే ఏమి సోద్యం ఇది? ఈ వెటకార రాజకీయం ఏమిటి? ఓహో, మనం అధికారంలో ఉండినప్పుడు అంటే మాకు తెలియని, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించని, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కొత్త రకమైన రాజకీయం ఈ రోజున ఒకటి మాకు నేర్పిస్తున్నారు. చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఒక చిన్న జడ్పీటీసీ సెగ్మెంట్ను కూడా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సిటారు రాజకీయంలో జడ్పీటీసీ స్థానానికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి తన అధికార బలాన్ని ఉపయోగించవచ్చు అనే ఒక కొత్త రకమైన రాజకీయం ఒరవడండి. ఈ ప్రపంచంలో కొత్త రకమైన రాజకీయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా, భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా, భావములోన బాహ్యమున. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.